హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో చూసినట్లయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీగా వచ్చేటువంటి టాపిక్తో కూడినటువంటి వీడియో. మినిమం కంపల్సరీ 1 మార్క్తో కూడినటువంటి కంటెంట్ ఏంటంటే సిప్రి రిపోర్ట్. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని షార్ట్ ఫామ్లో మనం సిప్రి అని పిలవడం జరుగుతుంది అనమాట. ఈ సిప్రి 2023 సంబంధించినటువంటి రిపోర్ట్ అనేటువంటిది ఇయడం జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి అసలు సిప్రి అంటే ఏమిటి, సిప్రి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, సిప్రి యొక్క ప్రస్తుత డైరెక్టర్ ఎవరు, సిప్రి యొక్క ముఖ్య ఉద్దేశంతో పాటుగానే ఈ సిప్రి రిపోర్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచను అనమాట అండి. ఇవన్నీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట. సో స్టాటిక్ ఇన్ఫర్మేషన్ బట్టి చూసినట్లయితే కనుక సిప్రి అనగా స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట అండి. ఇది 2019 నుంచి 2023 మధ్య, అంటే 4 సంవత్సరాలకు గాను వివిధ దేశాల ఆయుధాల ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి నివేదికను ఈ సిప్రి అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఈ సిప్రి అనేటువంటిది దేశాల మధ్య ఐక్యతను, అదే రకంగా దేశాల మధ్య యుద్ధాలు లేకుండా ఉండడానికి అని చెప్పేసి ఇది దీని యొక్క మెయిన్ మోటో లేకపోతే ఉద్దేశంగా ఉండడం జరుగుతుంది అనమాట. సో దానికి గాను వివిధ దేశాల మధ్య ఆయుధాల ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి నివేదిక అనేటువంటిది వెల్లడించడం జరిగింది అనమాట అండి. ఈ సిప్రి యొక్క ప్రధాన కార్యాలయం చూసినట్లయితే కనుక సోల్నాలో ఉండడం జరిగింది. సోల్నా, స్టాక్హోమ్, స్వీడన్. మీకు ఈ మూడిట్లో ఏ పేరు ఇచ్చినా కానీ మీరు గుర్తుపెట్టుకోండి అండి. సోల్నా ఇచ్చినా కానీ మెయిన్ ఉన్నటువంటి సిటీ అనమాట, లేకపోతే స్టాక్హోమ్ అనేటువంటి స్టేట్లో మీరు చూసినట్లయితే కనుక స్వీడన్ అనేటువంటి కంట్రీ. మీరు ఈ రకంగా గుర్తుపెట్టుకోండి అనమాట అండి. దీన్ని సిప్రిని ఎప్పుడు ప్రారంభించారంటే 6th May 1966. అన్ని 6లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 6th May 1966న ఈ సిప్రి అనేటువంటిది ప్రారంభించడం జరిగిందనమాట అండి. ప్రస్తుత డైరెక్టర్ చూసినట్లయితే కనుక డాన్ స్మిత్ ఉండడం జరిగిందనమాట అండి. ఈ సిప్రి యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే అంతర్జాతీయ సంఘర్షణలు, శాంతియుత పరిష్కారం మరియు స్థిరమైనటువంటి శాంతి కోసం పరిస్థితులను అర్థం చేసుకోవడానికి దోహదపడేటువంటి లక్ష్యంతో అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను ప్రాముఖ్యత కలిగినటువంటి సంఘర్షణ మరియు సహకారంపై సమస్యలపై శాస్త్రీయ పరిశోధన నిర్వహించడం సిప్రి యొక్క సంస్థాగత ఉద్దేశంగా తెలపడం జరిగింది అనమాట అండి. అంటే మీ షార్ట్ ఫామ్లో చెప్పాలంటే అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే దేశాల మధ్య శాంతి, అదే రకంగా భద్రత గురించి అని చెప్పేసి, శాస్త్రీయ పరిశోధనల గురించి అని చెప్పేసి ఈ సిప్రిని నిర్వహించడం జరుగుతుంది. ఈ సిప్రి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా దేశాల మధ్య శాంతి, సమాధానము, భద్రత అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగిందనమాట అండి. అయితే సిప్రి యొక్క 2019-23 ప్రకారం నివేదిక ప్రకారం చూసినట్లయితే కనుక అత్యధికంగా ఆయుధాలను ఎగుమతులు చేస్తున్న దేశంలో మొట్టమొదటి ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉందన్నమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుధాలను ఎగుమతి చేస్తున్నటువంటి దేశంలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అమెరికా ఉంది. ఆయుధాలను అత్యధికంగా దిగుమతులు చేస్తున్నటువంటి దేశంలో ఫస్ట్ ప్లేస్లో ఇండియా ఉంది. ఫస్ట్ ప్లేస్లో అంటే ఎగుమతి చేస్తున్న దాంట్లో అమెరికా, దిగుమతి చేసుకుంటున్న దాంట్లో ఇండియా ఉండడం జరిగిందనమాట అండి. అయితే 2014-19 మధ్య పోల్చుకుంటే కనుక 2019-23లో ఇండియా ఆయుధాల దిగుమతి అనేటువంటిది 4.6%కి పెరగడం జరిగిందనమాట అండి. అంటే క్రితం ఉన్నటి దానికంటే 4.6% ఎక్కువ మట్టుకు ఆయుధాలను ఇండియా అనేటువంటిది దిగుమతి చేసుకోవడం జరుగుతుందనమాట. అయితే ఇందులో అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే రష్యా నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోవడం జరుగుతుందనమాట అండి. ఇటీవల మనకు తెలిసినట్లయితే కనుక రఫైల్ యుద్ధ విమానాలు అని చెప్పేసి ఉంది కదా, సో అవి రష్యాకి సంబంధించినటువంటిదే కాబట్టి సో ఈ రకంగా 36% అనేటువంటిది మనకి రష్యా నుంచి ఆయుధాలు డౌన్లోడ్ చేసుకుంటున్నట్లుగా మనకి ఈ నివేదిక అనేటువంటిది వేయడం జరిగింది. 2014-19తో పోల్చుకుంటే 19-23లో 4.6% దిగుమతి అనేటువంటిది ఇండియాలో పెరిగినట్లుగాను, అత్యధికంగా చూసినట్లయితే కనుక రష్యా నుంచి తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు ఆయుధాల ఎగుమతిలో టాప్ 5లో ఉన్నటువంటి దేశాలు ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. అమెరికా వచ్చేసి 42%, ఫ్రాన్స్ వచ్చేసి 11%తో ఉండడం జరిగింది, రష్యా వచ్చేసి 11%, చైనా వచ్చేసి 5.8%లో ఉంది, జర్మనీ వచ్చేసి 5.6 అనమాట అండి. అమెరికా చూసినట్లయితే కనుక ఫ్రాన్స్ కంటే దరిదాపుగా 4 రెట్లు ఎక్కువ మట్టుకు ఆయుధాలు అనేటువంటిది ఎగుమతి చేస్తుంది అనమాట అండి. అంటే అమెరికాకు ఫ్రాన్స్ మధ్య తేడా 4 రెట్లు ఉండడం జరిగింది అనమాట అండి. ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాల్లో టాప్ 5 దేశాలు చూసినట్లయితే కనుక ఇండియా 9.8లో ఉంది, సౌదీ అరేబియా 8.4లో ఉండడం జరిగింది, ఖతర్ వచ్చేసి 7.6% దిగుమతి చేసుకోవడం జరుగుతుంది, ఉక్రెయిన్ వచ్చేసి 4.9% ఉండడం జరిగింది, పాకిస్తాన్ వచ్చేసి 4.3%. ఈ రకంగా ఆయుధాల ఎగుమతులు ఉన్నటువంటి టాప్ 5 దేశాలు, ఆయుధాల దిగుమతులు ఉన్నటువంటి
టాప్ 5 దేశాలనమాట అండి. వీటిని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుందనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి సిప్రి రిపోర్ట్ 2019 నుంచి 23 వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్‌తో కూడినటువంటి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్‌ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్‌లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్‌లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అదే రకంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బై.